హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో సోరకాయ సర్వపిండి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సర్వపిండి ప్రిపేర్ చేయడానికి ముందుగా సోరకాయని తురిమేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం తీసుకున్న తురుముకి సరిపడా బియ్యపిండిని వేసుకున్నాను. అందులో తగినంత నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, అలాగే తగినంత ఉప్పుని కూడా వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేదా దీని బదులుగా కారపొడిని కూడా యూజ్ చేయొచ్చు. నేను పచ్చిమిర్చి పేస్ట్ని వేశాను, ఉప్పుని వేశాను. ఆ తర్వాత కొత్తిమీరని మంచిగా తురిమేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత ఆ పిండినంతా మంచిగా తడిపేసుకొని చూడండి, ఇలా చిన్న చిన్న ముద్దల్లా తయారు చేసి పెట్టుకున్నాను. తురుము చాలా ఎక్కువగా ఉండాలండి. మనం వాటర్ అస్సలు వేయకూడదు. బియ్యపిండిలో తురుముకి సరిపడా బియ్యపిండి వేసుకుంటే ఇలా మెత్తగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ బియ్యపిండి ముద్దని నాన్ స్టిక్ ప్యాన్ లేదా ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా, దానిపైన కూడా చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా రౌండ్గా నేను చూపించిన విధంగా ఒత్తేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకుంటే మంచిగా కాలుతుంది. దానిపైన తగినంత ఆయిల్ వేసుకొని మూత పెట్టేయాలి. 1 నిమిషం పాటు మూత పెట్టేసి తీసిన తర్వాత చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇలా అన్ని వైపులా మంచిగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. అన్ని వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. చూడండి, అన్ని వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి, అంతే అండి. నాన్ స్టిక్ ప్యాన్ పైన కూడా చక్కగా వస్తుంది. నేను ఐరన్ ప్యాన్ పైన చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి సోరకాయ సర్వపిండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.